సండేగా ఏం స్పెషల్? ఇదో చికెన్ కర్రీ అయిపోయింది, బంద్ చేయడమే. చికెన్ కర్రీ బగారన్నం వండేసిన. చికెన్ కర్రీలకు పెసరగారెలు చేస్తారు. పెసరగారెలు చాలామందికి చేయడం తెలియదు కదా, నేను చూపిస్తాను. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి పెట్టండి. చికెన్ సూప్లో బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనం పెసరగారెలు చేసుకోవాలంటే ముందు రోజు నైతే నానబెట్టేసేయాలి. ఇవి నేను నానబెట్టేసిన, ఇవి మిక్సీలో పట్టేసి పెసరగారెలు చేసేది చూపిస్తాయి. ఫస్ట్ పెసర్లు రుబ్బేటప్పుడే ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి తుంపి మిక్సీ పట్టేస్తా. సరిపోకుంటే కొంచెం ఎర్రకారం వేసుకుంటా. ఇందులో వేసేస్తున్నాను. రెండు ఆయిల్ చేద్దాం. అది కూడా ఇంకా డైరెక్ట్ వేసేస్తాం. పచ్చిమిరపకాయలు మెత్తగా మెదగడానికి ఇంత కొంచెం గల్లుప్పు వేస్తున్నాం. మిక్సీ పట్టేద్దాం. వాటర్ ఏమీ వేయలేదు, అట్లానే రుబ్బేసిన. ఆ ఉప్పుకు దానికి సరిపోయింది. ఈ మోతాదులు ఉంటే చాలు, వాటర్ ఏమి వేసుకోని అవసరం లేదు. ఇది ఇందులో వేసేసుకొని మిగిలింది కూడా అది రుబ్బేసుకుందాం. మిగిలినవి కూడా నేను ఇందులో మిక్సీలో వేసేస్తున్నా. నేను వాటర్ ఏమి వేయట్లేను, ఇవి ఉన్న దాంతోనే సరిపోతుంది. తడి ఉన్న దాంతోనే మెల్లమెల్లగా మిక్సీ తిప్పుకోవాలి. బాయిల్ చేసిన కదా, ఇది కూడా వేసేసిన. ఇది ఇందులోకి వేసుకొని ఇందులో కావాల్సినవన్నీ కలుపుకుందాము. ఇది ఇందులోకి వేసేస్తున్నాం. ఫుల్ ఒకటి పుదీనా కట్ట మంచిగా గడుపుకున్నాం. ఇట్లా డైరెక్ట్ కోసేస్తున్నాం. ఇందులో ఏమైనా ఆకుకూరలు వేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలు తినరు కాబట్టి ఇట్లా వేసినాం అనుకో తినేస్తారు మంచిగా. ఒకటి కొత్తిమీర కట్ట కడుక్కొని రెడీగా పెట్టిన, ఇది కూడా కట్ చేసి వేస్తుంది. ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసిన, ఇది కూడా ఇందులో వేసేస్తున్నా. ఒక స్పూన్ అంతా జీలకర్ర, కారం సరిపోలేదు, ఒక స్పూన్ కారం వేస్తున్నా. స్పూన్ కంటే తక్కువనే వేస్తున్నా. ఉప్పు అప్పుడు అందులో కొంచెం వేసిన, ఇప్పుడు హాఫ్ స్పూన్ అంత వేస్తున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఇవన్నీ మిక్సింగ్ చేసుకున్నాం. చేయి పెట్టేసి కలిపేస్తాం. మీ కారం ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ వేసుకోండి. మీ పిల్లలు ఎలా తింటే అలా వేసుకోండి. మాకైతే ఇది సరిపోయింది. నేను టేస్ట్ కూడా చూసేసిన, బాగానే ఉంది, మాకు సరిపోయింది. ఇట్లా సండే పూట చికెన్ వండినప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీతో పిల్లలు ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి.
ఇవి చిన్న చిన్న ముద్దల్లాగా వడలు వేసుకున్నాం. మా అమ్మ వాళ్ళు అయితే వీటిని ముదగారెలు అంటారు. మీరేమంటారో మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఇదంతా కలిపేసినాము. నేను ధనియాల పొడి మర్చిపోయినా, ఇప్పుడు వేస్తున్నా. అచ్చలు ధనియాల పొడి, ఏం మసాలాలు ఏం లేవు. కొంచెం ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేస్తాను. గిన్నె వేడెక్కింది, ఇందులో ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి. దానికి కావాల్సినంత పోసుకుందాం. నూనె వేడెక్కిందో వేడెక్కలేదో తెలవాలంటే ఒక ఇట్లా కొంచెం వేసుకుందాము. అవి అట్లా పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా కొంచెం ఇట్లా అని ఇట్లా వేసుకోవడమే. కొంచెం రౌండ్ బాల్ లాగానే చేతుల మీదనే ఇలా అన్నమాట. అందుకే మా అమ్మోళ్ళు ఇవి ముద్దగారెలా నేడు అప్పట్లో. మరి మీరేమంటారు చెప్పండి, కామెంట్ చేయండి. అన్నీ చిన్న చిన్నగా ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఏం లేదు, మంచిగా వెంబట కలబెట్టద్దు, కొంచెం అయినాక కలబెట్టుకోవాలి. నాకైతే ఇవి సరిపోయినాయి. కొద్దిసేపు కలబెట్టకుండా అట్లనే పెడతాం. మంచిగా మీడియం మంట మీద పెట్టిన, హై పెట్టలేదు. మీడియం మంట మీదనే కాల్చుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఇట్లా మంచిగా ఫ్రై అయినట్టయినాయి కదా. ఇప్పుడు మెల్లగా ఇట్లా రిటర్న్ తిప్పుకుందాం. ఇట్లా మెల్లగా ఒక్కొక్కటి ఇట్లా తిప్పేసుకోవాలి. ఇట్లా తిప్పేసుకున్నాం అనుకో, మళ్ళీ ఇక్కడ కింద నుంచి మళ్ళీ పైకి కాలేస్తాయి మంచిగా. అన్నీ ఇట్లా మెల్లగా ఇట్లా కలుపుకుంటూ మెల్లగా తిప్పేసుకోవాలి. మీడియం మంట మీదనే మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా అవే ఉడుకుతాయి మంచిగా నూనెలో. ఇవి మంచిగా అయినాయి, మంచిగా రెడ్గా అయిపోయినాయి మంచిగా. ఇవి మెల్లగా ఇట్లా తీసుకొని ఇట్లా ఆయిల్ అంతా ఇట్లా కిందకి గారినాక టిష్యూ పేపర్ వేసుకొని ఆల్రెడీ పెట్టేసుకున్నాం గిన్నె. దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా రౌండ్ బాల్ లాగా చేసి ఇట్లా కొంచెం చేయితో ఇట్లా ఒత్తినట్టు ఇందులో వేసుకోవడమే. ఇంతే, ఈజీ, ఎవరైనా వేసుకోవచ్చు. మా పిల్లలు చేస్తుంటేనే తినేసేది. అందులో ఇగో మళ్ళీ వేసుకుంటాను ఇంకో ఆయిల్. మంచిగా టేస్ట్ ఉంటాయి కాబట్టి చేస్తుంటేనే తినేసేది. వేడివేడిగా మంచిగా తిన్నారు. అన్నీ ఇట్లా మనం దెబ్బ వేసేసుకొని అన్నీ ఇట్లనే కాల్చుకుందాం. ఇక ఇంకొక ఆల్మోస్ట్ ఆ పిండి దగ్గర పడ్డది. ఇంకొక 2 వాయిలు అవుతాయి. అన్నీ ఇట్లనే కాల్చేసుకుందాం. అన్నీ అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం. స్టవ్ బంద్ చేస్తున్నాం. వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి అప్పటికే అయిపోగొట్టేసారు. ఇందులో తీసుకుందాం. వేడి గారెలు కాలుతున్నాయి. ఇలా తీసుకొని
మస్తు వచ్చినాయి. ఎలా ఉందిరా? 10 రూపాయలు. మీరు కూడా మీ ఇంట్లో చికెన్ చేసుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా పెసలతో ట్రై చేయండి. కాలుతుంది, తినలేకపోతున్నా. అదిపోయాం. ట్రై చేయండి మీరు కూడా. ఛానల్కి సబ్స్క్రైబ్, అట్నే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.